సార్ చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయం గాని భక్తి గాని లేవు. అతను పక్కు నాస్తికుడు. హిందువు క్రైస్తవులు ఇది కాదు సార్, పక్కు నాస్తికుడు. ఏ ధర్మం మీద ఏ దైవం మీద అతనికి ఏదైతే నమ్మకం లేదు, భక్తి లేదు, భయం లేదు, కేవలం రాజకీయాల కోసం వాడుకుంటాడు అని చెప్పేసి తెల్లం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది, సిగ్గుపడాలి సార్ కొంచెం. తమ్ముళ్ళు, కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఆ సభ మొత్తం చూశాను సార్. కులం మతం ప్రాతిపదిక లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా, ఏమీ చూడకుండా పేదవాడికి మంచి చేసినటువంటి ఏకైక కుటుంబం నాడు వైఎస్ఆర్ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కుటుంబమే. కులాలు చూసి మతాల మధ్య చిచ్చుపెట్టి పార్టీలను చూసి ఇన్ని చూసి దరిద్రమైన చండాలమైన రాజకీయానికి ఆతుడు చంద్రబాబే సార్. ఈ రోజు మత ప్రాతిపదిక దెబ్బతింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కులాలకి ఈ కులాలకి అని లేకుండా, ఆ మతాలకి ఈ మతాలకి అని లేకుండా అందరూ చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పుడు పనిని చీకొట్టే పరిస్థితి రావడంతో మళ్ళీ ఇప్పుడు కులాలు కాదు కావాల్సింది, మతాలు కాదు కావాల్సింది. ఎంత దిగజారుడు రాజకీయం అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు చేసేంత దిగజారుడు రాజకీయం నాకు తెలిసి ప్రపంచ రాజకీయాలు ఎవరు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలని అనలేదు సార్. ఏ రోజు అనలేదు సార్. సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట చెప్పేవాళ్ళు, మీకింత వేసాను మీకింత వేసాను అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఏం మీ తల్లి సొమ్మిచ్చావా, మీ అమ్మ మొగుడు సొమ్మిచ్చావా అని చెప్పి మాట్లాడారు సార్. మరి ఈ రోజు మీరెంత డబ్బు తీసుకొని నేను ఎంత ఇస్తుంటే మీరు నాకు వేయకపోతే కృతజ్ఞత ఉండాలి కదా, మీరు మోసం చేయకూడదు నన్ను అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు సార్. ఇక ఆయన గురించి ఏం మాట్లాడాలి సార్ మనం? ఈ రోజు మాట్లాడిన మాట రేపటికి స్టాండ్ ఉంటుందో ఉండదో తెలియదు సార్.